ముందుగా జేపీ అనంతపురం జిల్లాలో మొబైల్స్ వర్కర్స్ అసోసియేషన్ అనంత మొబైల్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి మరి మొబైల్ షాపు అసోసియేషన్ మొబైల్ షాపు యాజమానులందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడికి మరి అందరూ మెమరాండం ఇచ్చి మా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారిని ఇవ్వదలుచుకున్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వం అయితేనేమి జిల్లా కలెక్టర్ అయితేనేమి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోలేదంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా తీసుకెళ్లి మరి బలోపేతం చేయడానికి కూడా ఉద్యమాన్ని వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. కావున మరి మిత్రులారా మీరందరికీ మేము చెప్పేది ఒకటే, మరి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి కరువుతో అల్లాడుతున్నటువంటి అనంతపురం జిల్లా ఇది. కరువు కాటకాలతో ఇబ్బందులకు గురి చేస్తూ మరి అనేక మంది విద్యా ఉద్యోగాలు లేక ఇక్కడ అనుభవిస్తున్నారు. మరి వాళ్ళు గొప్పగా చదువుకొని ఎంబీఏలు పిహెచ్డీలు డిగ్రీలను పూర్తి చేసుకొని కేవలం షెల్ షాప్ వర్కర్స్ గా అసోసియేషన్ గా ఏర్పడి మరి పనిచేసుకున్నటువంటి వాళ్లకు మరి కడుపు కొట్టడం అనేది ఎంత మాత్రం సమంజసమో అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకు ఈ కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ఈ అనంతపురం జిల్లా మరి ఎప్పటికీ గొప్పవాడు బతకడమే తప్ప పేదవాడు బతికే పరిస్థితి లేదు. నిరుద్యోగులను పట్టించుకొని ప్రభుత్వము మరి చాలా ఘోరంగా మరి ప్రయాణిస్తుంది. వెంటనే ఈ వీళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి మేము అందరినీ పిలుపునిస్తున్నాం. ఇది ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ఇబ్బంది కాదు, కేవలం ధనవంతులు పేదవాళ్లతో పోరాడుతున్నటువంటి యుద్ధం ఇది. కావున మరి ఖచ్చితంగా ఈ అనంతపురంలో ఉన్నటువంటి కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి పేదలు నిరుద్యోగులు ఉపాధి లేక ఎంతో సొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఏర్పడి సొంత పనుల మీద చేసుకుని బతుకుతున్నటువంటి వారి కడుపులు కొట్టకుండా ప్రభుత్వము కనువిపై వెంటనే వాళ్ళు పరిష్కారం దిశగా పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే పెద్ద కంపెనీలు అయితే ఇది గతంలో ఒంటూరు సిఐ గారు సమక్షంలో జరిగి ఒక సెటిల్మెంట్కి వచ్చారు. మీరు షాపులు ఒకటే ఓపెన్ చేసుకోండి, మిగతా ఓపెన్ చేయొద్దండి, మీరు సేల్స్ మాత్రం చేసుకోండి, రీటైల్ చేయొద్దండి, రీటైల్ అన్ని అవకాశాలు వాళ్ళకే ఇవ్వండి, మీరుగా చేయొద్దండి అని చెప్తే మరి వాళ్ళే సేల్ చేస్తారు, వాళ్ళే రీటైల్ చేస్తారు, వాళ్ళే షాపింగ్ చేస్తారు, వాళ్ళే మెకానిజం వాళ్ళదే, సర్వీసింగ్ వాళ్ళదే, మొత్తం వాళ్ళదే. అయితే ఇంకా బతుకోవడానికి ఏముంటుంది ఈ వర్కర్స్ అని చెప్పేసి చాలా గట్టిగా బాధపడుతున్నటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మరి గవర్నమెంట్ ఏదో ఒకటి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి తక్షణమే ఈ సెల్ పాయింట్ అసోసియేషన్ వారికి ఖచ్చితంగా న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి. అందుకు మేము ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ కలిసి స్థానికేతరులైనటువంటి వాళ్ళను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదా స్థానికంగా మీరు చేసుకుంటే ఉండండి, కానీ మా వాళ్ళకు అనుగుణంగా మా వాళ్ళకి కడుపు కొట్టే విధంగా లేకుండా మా వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మరి కోరుతూ మరి ఇట్లాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ పోలీసు యంత్రాంగం కానీ మేము ఒకటే చేస్తున్నాం. రెవెన్యూ పిల్లలు ఉన్నారు, ఇక్కడ పోలీసు పిల్లలు ఉన్నారు, మరి అధికారుల పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు రాక ఏదో బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా ఆలోచన చేయండి, రెవెన్యూ అధికారులు ఆలోచన చేయండి, పోలీసు అధికారులు ఆలోచన చేయండి. అందరూ మీ పిల్లలే ఇక్కడ చదువుకొని నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఎట్లాగైతే ఉందో అలాగే పోలీసు రెవెన్యూది అందరిది ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా మించిపోలేదు, ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని మా యొక్క అసోసియేషన్ వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చి వెంటనే వాళ్ళకు వృద్ధి కల్పించాలి. మీ చేత కాకుంటే వాళ్ళకు వృద్ధి కల్పించండి, ప్రభుత్వాలు వృద్ధి కల్పించి వాళ్ళకి న్యాయం చేయండి, నిరుద్యోగం లేకుండా చేయండి. మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మరి సెల్ షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించండి మాట్లాడండి. కానీ కేవలం ఒకరికి తొత్తులుగా ఏర్పడి ఒక వ్యక్తులకు తొత్తులుగా ఏర్పడిపోతే మరి పూర్తిగా అనంతపురం జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగ వృత్తి అడుగున పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేల్కోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. కావున ఈ యొక్క ఆర్గనైజేషన్ కు మేము సంపూర్ణ మద్దతుతో పాటు అనేక ఎస్సీ బీసీ సంఘాలు ఏకమై మరి ఇలా అసోసియేషన్ తరఫున మేము ఖచ్చితంగా ముందుండి పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ
ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి. అందరికీ నమస్కారము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేమంతా కూడా నిరుద్యోగులము. పొట్ట చేత పట్టుకొని, డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాల కోసము తిరిగి తిరిగి అలసిపోయి ఉద్యోగాలు రాని పక్షంలో మేము చేతి వృత్తులు ఎంచుకొని మొబైల్ సర్వీసింగ్ నేర్చుకొని మా స్వశక్తితో మేము మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము. మా కాళ్ళ మీద మేము బతుకుతూ ఉంటే బ్రిటిష్ వారు వచ్చినట్లుగా, భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చినట్లుగా మార్వాడీలు వివిధ జిల్లాలలో అంతా వచ్చి వ్యాపారాలంతా కొల్లగొట్టి మా కడుపులు కొడుతున్నారు. మా కడుపులు కొడుతున్నారు అని చెప్పి మేము పోలీసులను ఆశ్రయించాము. పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు తగు విధంగా న్యాయం చేశారు. న్యాయం చేసినా కూడా వీళ్ళు మార్వాడీలు పోలీసు మాట కూడా పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తూ, ఇష్టానుసారంగా షాపులను పెడుతూ లోకల్ గా ఉన్నటువంటి మా పొట్ట కొడుతున్నారు. అంతేకాకోకుండా మేము ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కరోనా సమయంలో కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే బతికాం, ఇక్కడే చేస్తున్నాము. వ్యాపారాలు చేస్తుంటే మాకు పూర్తిగా ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా మీరు బయట ప్రపంచాన్ని చూస్తే నేర ప్రవృత్తి ఎంతో ఎక్కువైపోయింది. ఎందువలన? నిరుద్యోగం వలన. అటువంటి నిరుద్యోగముని ప్రభుత్వము ఎటువంటి పక్షంలో కూడా దాన్ని నివృత్తి చేయలేకపోయింది. సో మేము మా స్వశక్తితో షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ మార్వాడీల నుంచి మాకు రక్షణ కల్పించాలని, అదే విధంగా మార్వాడీలు పెడుతున్నటువంటి కొత్తగా ఇష్టానుసారంగా వందలాది వలసలను అడ్డుకట్ట వేసి మా వ్యాపారాలకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క షాపులో కూడా 4-5 మందికి మేము ఉపాధిస్తున్నాము. డిగ్రీలు చదివి ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచే సంవత్సరానికి 500 మంది 600 మంది బయటికి వస్తుంటే డిగ్రీలు పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని పక్షంలో ఇక్కడ రాయలసీమలో మొత్తం కరువు కాటకాలలో అల్లాడుతుంటే మేము పొట్ట చేత పట్టుకొని మా వ్యాపారాలు చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని హింసించడం, ఈ విధంగా మమ్మల్ని వేధించడం న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాము. తక్షణమే కలెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థ దీని మీద కొద్దిగా మా పైన దయ ఉంచి మొబైల్ షాపులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పనేసి కోరుతున్నాం. మరొక్కసారి తెలియజేస్తున్నాం, ఈ మార్వాడీలు భవిష్యత్తులో బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరంగా మారిపోతున్నారు. ఇది అడ్డుకట్ట వేయకపోతే మేము ప్రజా సంఘాలని, అన్ని రకాల పార్టీలను అందరినీ కూడా బలోపేతం చేసుకొని అందరినీ కూడా కలుపుకొని వస్త్ర వ్యాపారాల నుంచి, బైక్ వ్యాపారాల నుంచి, బైక్ రిపేరీ సంస్థల నుంచి అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముందర అందరి సమక్షంలో మీ అందరికీ చెప్తూ ఉన్నాము.